మీ ప్రేమ గురించి చెప్పండి. తన పేరు పల్లవి. మేమిద్దరం కలిసి ఒకటే కాలేజీలో చదువుకున్నాం. మా ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. 4 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. పల్లవి గురించి మొత్తం మా ఇంట్లో చెప్పిన మా అమ్మ మా నాన్న మా పెళ్లికి ఒప్పుకున్నారు. ఏంది, వాళ్ళు మీ పెళ్లికి ఒప్పుకున్నారా? అవును, ఒప్పుకున్నారు. వాళ్ళకి నేను ఒకగానొక కొడుకు కాబట్టి చిన్నప్పటి నుంచి నన్ను గారాబంగా పెంచినారు. ఎప్పుడు ఏమడిగినా కాదనలేరు. అట్లనే మా ప్రేమను కూడా కాదనకుండా ఒప్పుకున్నారు. మరి వాళ్ళు కూడా ఒప్పుకున్న తర్వాత మీరెందుకు విడిపోయినారు? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారని చాలా సంతోషమన్నా, కానీ పల్లవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళని ఒప్పినీక నేను పల్లవి చాలా కష్టపడినాం. కానీ ఎంత ప్రయత్నించినా వాళ్ళు మాత్రం ఒప్పుకోలేరు. ఇంకా చేసేదేమి లేక ఇద్దరం కలిసి ఎడికైనా పోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అవునా, తర్వాత ఏమైంది? ఇంకేముంది, ఇద్దరం బ్యాగులు సర్దుకున్నాం. బ్యాగులు సర్దుకొని ఎడిపోయినారు? ఇంకేముంది, రైల్వే స్టేషన్కి వస్తా అన్న పల్లవి వచ్చలేదు. ఏమైందో అని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు డౌట్ వచ్చి వాళ్ళ ఇంటికి పోయినా. అవునా, పల్లవి ఎందుకు వచ్చలేదు మరి? తను బ్యాగ్ సర్దుకునేది డౌట్ వచ్చింది. పల్లవిని బాగా కొట్టి అడిగితే తను నిజం చెప్పింది. ఏమని చెప్పింది? ఇట్లా మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నామని చెప్పింది. తర్వాత ఏమైంది? ఇంకేముంది, నన్ను బాగా చితకబాదినారు. అయ్యో, నన్ను నా ఫ్రెండ్స్ అందరూ హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు. మరి పల్లవి? వారం తిరగక ముందుకే వాళ్ళ బావకిచ్చి పెళ్లి చేసినారు. ఇంకా జీవితంలో నాకు కనబడకుండా అమెరికాకు పంపించినారు. అయ్యో పాపం. ఇంకా నేను పల్లవి ఆలోచనతో పిచ్చోని అయిపోతా అని మా అమ్మ మా నాన్న హాస్పిటల్ నుంచి కోలుకోగానే నీకిచ్చి పెళ్లి చేసినారు. ఇది జరిగింది. మీ జీవితంలో ఇంత పెద్ద సంఘటన జరిగిందని నేను అస్సలు ఊహించలేదండి. మీ ప్రేమ గురించి అడిగి మిమ్మల్ని బాధ పెట్టింటే నన్ను క్షమించండి. అట్లేం లేదు. ఈ విషయం నీకు పెళ్లికి ముందే చెప్పాలనుకున్నాను, కానీ మా అమ్మ మా నాన్న నాతో ఒట్టేయించుకున్నారు చెప్పొద్దని. ఏంటి, నిజమా? అవును, నీకు నిజం చెప్పి మీ పుట్టింటికి పంపించలేను. అందుకే కారణం లేకపోయినా నీ పైన కోపన్నాను. అట్లనైనా నా పైన విసుగొచ్చి మీ పుట్టింటికి పోతావేమో అని. అంటే మీరు నా పైన కావాలనే కోపన్నారా? అవును, నాకు ఇంకో దారి కనిపించలే. నేను ఆడవాళ్ళ పైన కోప్పడే వ్యక్తిని కాదు, వాళ్ళని చాలా గౌరవిస్తా. కానీ నీ పైన కోప్పడక తప్పలేదు. నాకు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించు. నీ పైన అనవసరంగా కోపన్నాను, ఇబ్బంది పెట్టినాను, బాధ పెట్టినాను. అలా చేయడం నాది తప్పు, నన్ను క్షమించు. అయ్యయ్యో, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏందండి? మీరే చాలా బాధలు ఉన్నారు. మీ ప్లేస్లో ఎవరున్నా అట్లే చేస్తుండే. థ్యాంక్ యూ అవని, నన్ను అర్థం చేసుకున్నావు. సరే, మీ పుట్టింటికి ఎప్పుడు పోతావు మరి? ఏంది, మా పుట్టింటికి పోవాలనా? ఎందుకు? అదేంది, రామాయణం అంతా విని రాముడికి సీతేం కావాలన్నట్టు ఇంతసేపు నీకు చెప్పిందేంది? అంటే నాకు అర్థం కాలే. దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది? నువ్వు మీ పుట్టింటికి పో. నేను పల్లవిని మర్చిపోలేను, నీతో కలిసి జీవించలేను. నేను బ్రతికినంత కాలం ఇలాగే ఒంటరిగుంటా. నువ్వు నీ పుట్టింటికి పో, వాళ్ళే నీ జీవితానికి ఓ దారి చూపిస్తారు. వాళ్ళు చూపించిన దారిలోనే నేనున్నా. ఎంత తేలిగ్గా చెప్పినారండి పుట్టింటికి పో అని. కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల నెల రోజులకే పుట్టింటికి పోయి కూర్చుంటే ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలండి? నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు అసలు? మీకేంటి, తేలిగ్గా చెప్పినారు. ఆయన నాకు పెళ్లి చేసి పంపించింది మగుంతో కలిసి ఉండమని, పుట్టింటికి రమ్మని కాదు. నేను ఆడికి పోను, ఈయనే ఉంటా. ఇదే నా ఇల్లు. అట్లయితే నీ ఇష్టం. నేను మాత్రం నిన్ను భార్యలాగా అస్సలు ఊహించుకోలేను. నువ్వు ఇంట్లో ఉన్నా గానీ అన్ని వస్తువులాగానే నిన్ను కూడా ఒక వస్తువులాగానే చూస్తా. నువ్వు ఎంత ప్రయత్నించినా నా మనసు మాత్రం మారదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు తొందరపడి మీ పుట్టింటికి పోతే నష్టం ఎక్కువ జరగకముందుకే నీ జీవితం బాగుంటుంది. ఇది నేను నీ మంచి కోరి చెప్తున్నా. నా మాటిని నీ పుట్టింటికి పో. అయ్యయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? ఈయన చూసి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒకసారి నిన్న పుట్టింటికి పోవడమే మేలు. జరిగింది మొత్తం వాళ్ళకి చెప్తా. వాళ్ళే ఈయన ఎట్లో గట్లా మారుస్తారు. ఇంకా లేట్ చేయకూడదు. ఈ విషయం మొత్తం మా వాళ్ళకి చెప్పి వాళ్ళని తోలుకొని రావాలి. నా కొడుకు చూస్తే జరిగింది మొత్తం అవనికి చెప్తా, వాళ్ళ పుట్టింటికి పంపిస్తా అంటున్నాడు. మెద్దనెక్కి కూడా ఛాన్సేపు అవుతుంది. ఏం చెప్తున్నాడో ఏమో. వాడు జరిగింది మొత్తం చెప్పిన తర్వాత అవని ఎంత బాధపడుతుందో. అత్తయ్యా, నేను పోయేస్తా. ఆడుకోతున్నావు అమ్మా, బ్యాగ్ సర్దుకున్నావు? నేను మా పుట్టింటికి వస్తున్నా అత్తయ్యా. ఏంది, మీ పుట్టింటికి వస్తున్నావా? ఎందుకు? మీ అబ్బాయి నాతో కలిసి ఉండలేడంట. ఒకవేళ నేను ఈ ఇంట్లో ఉన్నా నన్ను ఒక వస్తువులాగానే చూస్తాడంట. అట్లాంటప్పుడు నేను ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? నేను మా పుట్టింటికి పోయి వాళ్ళకి జరిగిందలా చెప్తా. ఆ తర్వాత మా వాళ్ళ ఇష్టం. అమ్మా, నువ్వు అంత పని చేయొద్దు, నీకు మొక్కుతా.
మా వాడి గురించి మీకు చెప్పకుండా పెళ్లి చేయడం మా తప్పే. కానీ మా వాడు మంచోడు, ఎప్పటికైనా మారుతాడనే నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతోనే వానికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసినాం. ఇప్పుడు నువ్వు తొందరపడి మీ పుట్టింటికి పోతే వాళ్ళ కోపంలో ఏం చేసేది తెలియదు. ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఆ గొడవలల్లో మీరు ఇంకా దూరం అవుతారు తప్ప ఒరిగేదేం లేదు. అట్లని ఎన్ని రోజులు ఇట్లా ఉండాలి అత్తయ్య? మీ కొడుకు మారకపోతే నా పరిస్థితి ఏందప్పుడు? ఒక 3 నెలలు ఓపిక పట్టమ్మా. ఈ 3 నెలలు వాడిని మార్చనిక ప్రయత్నిద్దాం. అప్పటికి కూడా వాడు మారలనుకో, మేమే నిన్ను నీ పుట్టింటికి పంపిస్తాం. పెద్దదానిగా మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని చెప్తున్నా. ఇదొక్కసారి నా మాటినమ్మా. సరే అత్తయ్య, ఇదొక్కసారి మీ మాట వింటా. కానీ 3 నెలల తర్వాత కూడా ఆయనలో మార్పు రాలనుకో, నేను ఖచ్చితంగా మా పుట్టిని చెప్తా. ఇంకా అప్పుడు మాత్రం మీరు నన్ను ఆపకూడదు, ముందే చెప్తున్నా. సరే అమ్మా, నువ్వు 3 నెలలు ఉంటా అన్నావు, అదే నాకు చాలు. ఈ 3 నెలల్లో వాడు ఖచ్చితంగా మారతాడు, ఆ నమ్మకం నాకుంది. హలో ఫ్రెండ్స్, 3 నెలల్లో అవని తన భర్తను మార్చుకుంటుందా లేదా, అసలు ఏం జరుగుతుంది మీకు తెలుసుకోవాలని ఉంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తేనే కదా మాకు వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.